చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలా మందికి జలుబు చేస్తూ ఉంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతూ ఉంటారు. అలాగే చాలామందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినటం, తాగటం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టమోటా సూపుల్ని తీసుకోవటము మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలలోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లపు రసాన్ని తరచూ చప్పరించటం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలను, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.